నమస్తే। ఈ వీడియో ప్రతి ఒక్క నిరుద్యోగితో పాటు ప్రతి ఒక్క విద్యార్థి అయితే ఖచ్చితంగా చూడాలి। చూడడమే కాకుండా ప్రతి ఒక్క నిరుద్యోగి విద్యార్థికి కూడా ఈ వీడియో షేర్ చేయాలి। ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అంటే కాంగ్రెస్ ఏర్పడి ఇప్పటికి 20 నెలల కాలం కూడా పూర్తయింది। మరి 20 నెలల కాలంలో చాలా పెద్ద ఎత్తున వీళ్ళు మరి హామీలు అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు। దాంట్లో భాగంగా విద్యార్థులకు హామీలు ఇచ్చారు, అదేవిధంగా నిరుద్యోగులకు కూడా హామీలు ఇచ్చారు। గతంలో పనిచేసినటువంటి ఏదైతే ప్రభుత్వం మీకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలతో పాటు ఇక నిరుద్యోగ వృత్తికి 4,000 ఇస్తామని అనేక సందర్భాల్లో ఎన్నికల్లో భాగంగా చెప్పారు। కానీ 20 నెలల కాలమైనా కూడా ఇప్పటికీ నిరుద్యోగులకు న్యాయం జరగలేదు। వాళ్ళు ఏదైతే మాకు న్యాయం చేయండి అని అడిగితే వాళ్ళ మీద లాఠీ చార్జులు చేస్తూ ఉన్నారు, కేసులు కూడా నమోదు చేస్తూ ఉన్నారు। నిన్న ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీలో కొంతమంది ఏదైతే నిరుద్యోగులకు సంబంధించి వాళ్ళంతా కూడా రాహుల్ గాంధీకి పోస్ట్ కార్డ్ వేయడానికి మరి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళారు। పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిన తరుణంలో పోలీసు కూడా వాళ్ళందరినీ బలవంతంగా ఏదైతే వాళ్ళ వెహికల్స్లో ఎక్కించి పోలీస్ స్టేషన్లకు తరలించి వాళ్ళని అక్కడ కూడా మరి భౌతికంగా దాడి చేసి అదేవిధంగా వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేశారు। ఈ అంశాల గురించి మనతో మాట్లాడడానికి కాశీ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం। మీ మీద కూడా కేసు వేసినట్టున్నారు, బహుశా ఇది మీదే అనుకుంటా కదా కేసు అన్న ఇది। ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కేవలం మేము న్యాయం గురించి అడిగితే కేవలం ప్రజాపాలన చెప్తున్నారు కదా రేవంత్ రెడ్డి। ఈ ప్రజాపాలనలో మీరు మా ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తున్నారు, అయినా అయ్యా మేము మీకు ఆహ్వానిస్తాం, మీరు ఇచ్చిన హామీల మేరకే మీరు హామీలు ఒకటైనా రెండైనా ఏదైనా ఒకటి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతనే మేము రండి 10,000 మందితో మేము ఘన స్వాగతం పలుకుతాం అని చెప్పినాం। కానీ ఈ రేవంత్ రెడ్డి ప్రశ్నించినందుకు ఇదే ఉస్మాన్ యూనివర్సిటీలో నేను ఇక్కడ చదువుకుంటున్నా, ఈ యూనివర్సిటీలోనే నేను లోపల నుంచి పిలుచుకొచ్చి మరి నన్ను లాక్కుంటెళ్ళి దారుణంగా లాక్కుంటెళ్ళి పోలీస్ స్టేషన్ నుంచి నల్లకుంట్ల పోలీస్ స్టేషన్ నుంచి కొట్టుకుంటా అనేక రకాల దుర్భాషలు ఆడుకుంటా అనేక రకాలుగా మమ్మల్ని చిత్రహింసలు పెట్టినే కాక ఇవాళ 5-6 సెక్షన్లు అనేటువంటి మా పైన పెట్టి ఇవాళ మా పైన 5-6 సెక్షన్లు పెట్టి అనేక రకాలుగా కోర్టు కూడా పోయొచ్చిన పొద్దున అనేక రకాల ఇబ్బంది పెడతా ఉన్నారు। అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో మీరు గతంలో మీరు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు లేకపోతే ఇక్కడ చదువుతున్న నిరుద్యోగులు అందరూ కూడా ఇక్కడ బీర్లు బిర్యానీకు అడ్డ మీద కూలి అన్నావు। మరి బీర్లు బిర్యానీ అడ్డ మీద కూలి కోసం మరి నువ్వు ఎందుకు ఉస్మానియా యూనివర్సిటీకి వస్తున్నావు అని చెప్తా ఉన్నావు। అందుకోసం మా ఆవేదన, మా కన్నీళ్ళు, మాకు అంతరాత్మ ఘోష ఇవాళ రేవంత్ రెడ్డికి చెప్పుకుంటా ఉంటే పోలీసు వ్యవస్థ మొత్తం రేవంత్ రెడ్డికి కొమ్ము కాస్తా ఉంది। ఈ పోలీసు చాలా మంది బయట చెప్తే వినలేను, ఎందుకంటే పోలీసు వ్యవస్థలో కాస్తైనా నిజాయితీ బతికి ఉందేమో అనుకున్నాను, కానీ ఈ పోలీసు వ్యవస్థలో 99% నిజాయితీ చనిపోయింది। దానికి నేనే కారణం, ఎందుకంటే అనేక రకాల లేనిదాన్ని కూడా సృష్టించి కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసి। ఒక క్వశ్చన్ ఏంటంటే పోలీసులు మీలాగానే కాంపిటీషన్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి వాళ్ళు కూడా చాలా కష్టపడి ఉద్యోగాలు పొంది ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, వాళ్ళకు కూడా మీ బాధ చాలా వరకు తెలిసి ఉంటుంది। అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు మీ మీద భౌతికంగా దాడి చేయడం, మీ పట్ల చాలా వరకు బూతులు తిట్టడం కూడా చేసిరని మీరు ఆరోపిస్తున్నారు। అలాంటి పరిస్థితులు ఉంటాయా? అయితే పోలీసులు నిజంగా వాళ్ళు చదువుకున్నప్పుడు వాళ్ళకు ఉన్న నిజాయితీ పోలీసు ఉద్యోగాలు వచ్చిన తర్వాత 99% లేదు। వాళ్ళు కేవలం ఇప్పుడు మమ్మల్ని ఏ విధంగా అడ్డ మీద కూలీలాగా బిర్యానీలాగా అంటున్నారో నిజంగా పోలీసులు అన్నటువంటి బిర్యానీల కోసమో డబ్బుల కోసమో ఇది చేస్తున్నారు తప్ప అయ్యా రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వం విఫలమవడానికి కారణం పోలీసు వ్యవస్థ అన్నటువంటి మీరు గుర్తుపెట్టుకోవాలా। మాకు అరెస్ట్ చేస్తే ఏమొస్తుంది? మీ ప్రజాపాలన ఉన్నారు కదా, ప్రజాపాలన సమస్యల పైన మీరు తీర్చండి। మీ రేవంత్ రెడ్డి గారికి నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు సీఎం అయితే తెలంగాణ రక్తమే ఉంటే నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ తెలంగాణ పౌరుషం ఉంటే నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చుకొని మేము ఈ ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి డిమాండ్ చేస్తాం। క్వశ్చన్ ప్రథమంగా ఏంటంటే మీరు ఉద్యోగాలు ఇవ్వమని ధర్నాలు చేస్తున్నారా లేకపోతే ఉద్యోగాలు వేయకండి అని నిరసన తెలియజేస్తున్నారా? ఎందుకంటే రేవంత్ రెడ్డి చెప్తున్నాడు ఉద్యోగాలు తొందరనే వేయకండి అంటూ కూడా వాళ్ళంతా కూడా ధర్నా చేస్తున్నారని ఒక సందర్భంలో కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఉంది। మీరేం చెప్పదలుచుకున్నారు? మేము ఉద్యోగాలు ఏమని 2 సంవత్సరాల నుంచి మేము తిరుగుతున్నాం। ఈ ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి మేము మొత్తం రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలకందరూ మీ మీడియా ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాం, ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఉద్యోగాలు వేయకని చెప్పలేదు। అంతలో కొంతమంది చెంచాలు, అది అద్దంకి దయాకర్ కావచ్చు, లేకపోతే మరి చెనగన్ దయాకర్ కావచ్చు, మరి మానవతరాయ్ కావచ్చు, కొంతమంది చెంచాగాలని అడ్డు పెట్టుకొని వీళ్ళు పేడ్ బ్యాస్ట్ గా క్రియేట్ చేసి మా పైన బురద జల్లుతా ఉన్నారన్న। ఎందుకంటే ఇది పూర్తిగా అవాస్తవం, ఇది దాంట్లో 1% కూడా నిజం లేదు। నిజంగా ఇది ఉంటే మీరు మీ ఒకసారి మీ ఇంటెలిజెన్స్ ఉంది కదా, రాష్ట్రంలో ఏ జరుగుతుందో ఇంటెలిజెన్స్ పంపించి తెలుసుకోండి। కానీ ఇంటెలిజెన్స్ కూడా ఇవాళ రేవంత్ రెడ్డికే ఇవాళ కొమ్ము కాస్తా ఉన్న పరిస్థితులు। ఈ నిరుద్యోగం మేము గెలిపించినందుకు తల్లి పాలు తాగి కూడా రొమ్మి మీద తన్నే రేవంత్ రెడ్డి మాకు చాలా
ఘోరంగా అసలు మేము గెలిపించినందుకు మా చెప్పుతో మేమే కొట్టుకుంటున్నాం అన్న. అందుకు అంత దారుణంగా ఉంది రేవంత్ రెడ్డి పరిపాలన ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఓకే, మీరు ఫైనల్ గా చెప్పండి, యూనివర్సిటీకి ధర్నా చేద్దామని వచ్చిరా లేకపోతే ఇంకా వేరే పనుల మీద వచ్చిరా, కాలేజ్ పని మీద వచ్చిరా? నేను ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి నేను ఏదైనా ఉద్యోగం కొట్టుకొని బయటికి వెళ్ళిపోదామని తరుణంలోకి వచ్చినా నేను 2 మార్కులు డిఎస్సి మిస్ అయిపోయింది, గ్రూప్ 1 గ్రూప్ 2 కోసం ఇది చేసిన. కానీ ఇక్కడికి వచ్చేసరికంటే ఇక్కడ మొత్తం ఉద్యోగాలు అనేటువంటి ప్రతి ఒక్క ఉద్యోగం ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు అమ్ముకుంటున్నారు, కాంగ్రెస్ యొక్క పార్టీ వాళ్ళ బంధువులకు అమ్ముకుంటున్నారు. ఉద్యోగాలు ఎక్కడ లేవు. మరి అప్పుడు నోటిఫికేషన్లో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు కదా, మరి ఆ 2 లక్షల ఉద్యోగాలు ఏమైపోయినాయి? ఎవరు మింగేసారు? ఎక్కడ పోయినాయి ఆ ఉద్యోగాలు? మరి అప్పుడు 2 లక్షల ఉద్యోగాలు లేకుండానే బహిర్గతంగా జాబ్ కాలను ప్రకటించిలా. మీరు డేటా లేకపోతే చేశారా? ఆ డేటా ఆధారం కదా. మీకు చేతన కాకపోతే ఉద్యోగాలు ఎక్కడున్నాయో మీకు తెలియకపోతే మా నిరుద్యోగులు కాకపోతే మేధావుల దగ్గర రండి. ఆ మేధావులు చెప్తారు ఎక్కడ వేకెన్సీ ఉన్నాయి, ఏ లేదన్నటువంటి. కానిస్టేబుల్లో వేకెన్సీ ఉన్నాయి, గ్రూప్ 1లో వేకెన్సీ ఉన్నాయి, గ్రూప్ 2లో వేకెన్సీ ఉన్నాయి, గ్రూప్ 3లో ఉన్నాయి, జీపీలో ఉన్నాయి, మొన్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో వేకెన్సీ ఉన్నాయి, చాలా అనేటువంటి వేకెన్సీ ఉన్నాయి. మీకు తెలియదు. తెలిస్తే ఏమైనా ఉంటే మీ ఎవరికొకటి అమ్ముకోవడానికి కార్యక్రమం మీరు చేస్తున్నారు తప్ప మీకు నిజాలు తెలియదు. మీరు ఒకటి పోలీసులు ఇంటెలిజెన్స్ చెప్పింది ఆధారంగానే మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులను మీరు అణచివేస్తుంటే ఈ ఉద్యమం పెద్ద ఎత్తున ఎగిరి మిమ్మల్ని రాష్ట్రంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భూస్థాపితం చేస్తాం. మీ పార్టీ కనీసం ఒక్క సీట్ కూడా గెలవకుండా మేము అడ్డుకుంటాం, గెలవనివ్వకుండా మేము ప్రయత్నం చేస్తాం. మా కడుపు కొడుతున్నాం కదా, మా ఆవేదన, మా కన్నీళ్లు మీకు తెలియదు కదా. అందుకోసమే మేము ఏంతో 2029 సంవత్సరం చెప్పిస్తాం. మాపై నీ పెట్టిన కేసులు కాదు, ఇంకెలాంటి 100 కేసులు పెట్టినా మేము వెనకడికి వెయ్యం. మీరు ఏమన్నా చేయండి, మా వెంట మీడియా ఉన్నంత రోజులు, తెలంగాణ నిరుద్యోగులు ఉన్నంత రోజులు తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు. కాబట్టి మా అంతరాత్మకు తెలుసు నిజాయితీ ఎంతో, నిజం ఎంతో మా అంతరాత్మ తెలుసు, భగవంతుడు తెలుసు, రేవంత్ రెడ్డి తెలియదు. రేవంత్ రెడ్డికి ఎందుకు తెలియదు అంటే రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా సీఎం కుర్చీ కేసులు అర్హత లేని వ్యక్తి. కాబట్టి మేము ఒకటే చేస్తా ఉన్నాం, అయ్యా రేవంత్ రెడ్డి గారు సీఎం ఏ విధంగా పరిపాలిస్తాడు, ఏ విధంగా ఉంటున్నట్టు ఒకసారి తెలుసుకో, లేదంటే అక్కడ ఉన్న ఐఏఎస్లను ఐపీఎస్లను వాళ్ళని తెలుసుకొని ఇచ్చేసే విధంగా మేము ఎన్నికలు భాగంగా రేవంత్ రెడ్డి బీహార్కి వెళ్ళిపోయిండు. అక్కడ 50,000 ఉద్యోగాలు ఇచ్చినాం మేము సంవత్సర కాలంలోనే అని అక్కడ కూడా చెప్పిన సందర్భం ఉంది. మరోపక్క మంత్రి పొన్నం ప్రభాకర్ 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామని ఆయన చెప్తున్నారు. ఇప్పుడు దాకా రాష్ట్ర ప్రభుత్వంలో 5,000 ఉద్యోగాలు ఎక్కడైనా ఇచ్చి ఉంటే ఒక ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేయమని చెప్పండి, ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమని చెప్పండి. బీహార్లోకి వెళ్తే 1,00,000 అని చెప్తాడు, రాజస్థాన్ చెప్తే అటు చెప్తాడు, మరి మహారాష్ట్ర చెప్తే 2 లక్షలు అని చెప్తాడు, తెలంగాణలోకి వస్తే ఇప్పుడు 70,000 60,000 అని చెప్తాడు. ప్రతి నిమిషానికి అబద్ధం మాట్లాడే ఈ రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మీకు తెలిసి ఎంత ఇచ్చారు? మీరు ఒక 5,000 నోటిఫికేషన్ ఎక్కడ ఇచ్చి ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరే సర్వే చేయండి. సర్వే చేసిన తర్వాత ఎక్కడైనా 5,000 ఇచ్చేసినట్టే మేము అన్ని మూసుకొని సట్టబుట్టాన్ని చదువుకొని మేము వెళ్ళిపోతాం. మేము ఏమైనా పొలం పని చేసుకుంటాం. మీరు లేకపోతే ఒకటి చేయండి, మేము నిరుద్యోగులకు మేము ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేమని మీరు ఒక నోట్ ఇచ్చేసి అయిపోతుందా? ఇప్పటికే దిల్సుఖ్ నగర్ లో కావచ్చు, అశోక్ నగర్ లో కావచ్చు, ఉస్మాన్ యూనివర్సిటీలో కావచ్చు, కాకతీయ యూనివర్సిటీలో కావచ్చు, అనేక రకాలుగా 18 లక్షల మంది నిరుద్యోగులు, లక్షల ఖర్చు పెట్టి వాళ్ళ ప్రిపేర్ అవుతూ ఉంటే కనీసం వాళ్ళకి ఒక ఉద్యోగం లేకుండా వాళ్ళ పాపం కూడా మీకే తగులుతుందని కూడా రేవంత్ రెడ్డి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికీ మించిపోయింది లేక మీరు ఏదో ఒకటి జీపీఓ పోస్ట్ అదన్నా ఇవ్వండి 10,000, లేదంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో 6,300 అనేటువంటి చిన్న వెహికల్స్ ఉన్నాయి, దానిలో 2,000 మంది మాత్రమే పనిచేస్తున్నారు. 4,399 వెహికల్స్ అట్లా ఉన్నారు. మరి అది కానిస్టేబుల్ 17,000 పోస్టులు ఉన్నాయి, డిఎస్సి లో 35,000 పోస్టులు ఉన్నాయి, గ్రూప్ 1లో 18,000 పోస్టులు ఉన్నాయి. మరి అనేక రకాలు చూస్తుంటే 2 లక్షల పైన ఉద్యోగాలు ఉన్నాయి. మరి 2 లక్షలు ఇవ్వకుండా కనీసం కొన్ని ఉద్యోగాలని మేము అడుగుతా ఉన్నాం. ఒక 10,000 20,000 30,000 వేసి మరి తర్వాత ఇస్తానని చెప్తే మేమంతా లైబ్రరీకి పరిమితం అవుతాం కదా. మీ తరపు నుంచి మేము మాట్లాడాం కదా, మా పని మేము చేసుకున్నాం కదా, మేము ఇది చేస్తున్నాం ఉన్నాం. త్వరలో ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు కదా ప్రభుత్వ పెద్దలు. త్వరలో ఉద్యోగాలను చెప్తున్నారు ఈ రేవంత్ రెడ్డి. త్వరలో చెప్పినప్పటి నుంచి ఇప్పుడు దాకా 2 సంవత్సరాల్లో 6 మంది నిరుద్యోగులు చనిపోయారు. ఈ 6 మంది నిరుద్యోగుల యొక్క ఆత్మహత్య కారణం ఎవరు? రేవంత్ రెడ్డి గారు. మరి రేవంత్ రెడ్డి గారి పైన మేము కేసు పెట్టచ్చా? మేము ప్రశ్నించినందుకు మా పైన కేసు పెడుతున్నాం కదా ఈ ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి. మరి మేము 6 మంది నిరుద్యోగులు చచ్చిపోయారు. మరి మేము ఎవరి పైన కేసు పెట్టాలా? మీ ప్రభుత్వం కదా, మీ ప్రభుత్వం వైఫల్యం అయితే కదా. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం అవ్వడం వల్లనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం యొక్క చాలా పరిస్థితి ఏం చేయాలో అర్థమైన పరిస్థితులు ఉన్నారు నిరుద్యోగులు కూడా. ఇంకా చాలా మంది ఈ నిరుద్యోగ సమస్య కాదు, చాలా సెక్టర్ ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి వైఫల్యం చెందిందన్న. మొన్ననే ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మీ దగ్గరికి వచ్చి మీతోటి మాటమంతి చేసిండు, రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తా అని చెప్పిండు, సమస్యలు కూడా పరిష్కరించే దిశగా వెళ్దామని కూడా చెప్పిండు. ఇంతలోపట్టే మీరు అంతా ఇంత ఉద్యమాలు చేయడానికి గల కారణం ఏంది? ఇప్పుడు మా గారు వచ్చి కూడా 15 రోజులు అవుతుంది అద్దంకి దయాకర్. మరి ఇప్పటి వరకు 15 రోజులు ఒక్కసారి కూడా మరి ఎందుకు మా ప్రాబ్లం తీసుకెళ్ళలేకపోయిండు? మరి తీసుకెళ్ళచ్చు కదా. ఇది ఎంతవరకు కట్టు
కట్టు డ్రామాలు ఆడుతున్నట్టు నాకు అనిపిస్తుంది. అద్దంకి దయాకర్ పైన మాకు నమ్మకం లేదు. ఇస్తే రేవంత్ రెడ్డి గారే మాకు ఒక హామీ ఇవ్వాలి. అద్దంకి దయాకర్ ఎవరు? ఎమ్మెల్సీ రేపు ఉంటుందో వెళ్ళిపోదో తెలియదు. కోదండరాంకు మా ఉసురు తగిలి, మా నిరుద్యోగులకు ఉసురు తగిలి ఆయన కొట్టుకుపోయిండు. మరి రేపటి సర్పంచ్ కూడా గెలవని పరిస్థితుల్లో కోదండరాం కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఆయన నిరుద్యోగులు తప్ప ఎవ్వరు దిక్కులేరు కోదండరెడ్డికి. మేమే దిక్కు. రేపు మేము వస్తే మళ్ళీ మేమే కడుపులో పెట్టుకొని మేము చూసుకుంటాం. అంటే ప్రభుత్వం తెచ్చిందే నిరుద్యోగులు అని రేవంత్ రెడ్డి అనేక సందర్భాలు చెప్పిండు. మరి నిరుద్యోగులంతా డైరెక్ట్ వెళ్ళి ముఖ్యమంత్రిని కలిసి మీ అర్జీ చెప్పుకొని సమస్య కూడా షార్ట్ అవుట్ చేసుకోవచ్చు కదా. ఎందుకు ఈ ఉద్యమాలు, ఈ పోరాటాలు ఇవంతా? మరి ఇక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ మరి మా బాధలు మాకు వాళ్ళకి తెలుసు కదా, ఇంటీరియర్స్ వాళ్ళకి మా బాధ తెలుసు కదా. మరి ఒకసారి మనం వాళ్ళ అపాయింట్మెంట్ ఇప్పిస్తే మా బాధ డైరెక్ట్ చెప్పుకుంటాం. ఎందుకంటే డైరెక్ట్ మేము ఆడదాకా వెళ్ళలేము. ఒకవేళ వెళ్తే కూడా మమ్మల్ని ఆడదాకా రానియరు. అనేక రకాల అక్రమంగా కేసులు పెట్టి మమ్మల్ని బదలాయించి మమ్మల్ని కొట్టడము, తిట్టడము, అనేక రకాల భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము మీకు మా సమస్యలు రేవంత్ రెడ్డి కూడా తెలిసినా కానీ నిరుద్యోగుల వల్ల ఏమవుతుంది అని చిన్న చూపు. కానీ ఇదే నిరుద్యోగులు రేపటి నాడు మీ ప్రభుత్వాన్ని కదిలించే విధంగా, పోరాటం చేసే విధంగా, కనీసం మీరు ఇంకా 20 సంవత్సరాలైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బతికే పరిస్థితి లేదు. ఎందుకు రేవంత్ రెడ్డి ఏం పోదు. ఇంకా 20 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం నష్టపోతుంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది. ఈ కాంగ్రెస్ పార్టీని 20 సంవత్సరాలు భూస్థాపితం చేయడానికి కంకణం కొట్టుకున్న వ్యక్తి కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల సానుకూలంగానే ఉన్నారు. మేము ఉద్యోగాలు ఇస్తాం ఖచ్చితంగా, వాళ్ళు కూడా వేచి చూస్తున్నారు. మా పట్ల వాళ్ళకి ఏం వ్యతిరేకత లేదని చెప్పి. వ్యతిరేకత ఏం లేదన్న. మేమేమంటున్నాం, మీరు ఇస్తాం 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వమని చెప్తున్నాం. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే ఇప్పుడు మేము మిమ్మల్ని కొలుస్తాం. మేము ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఉన్నారు. రాహుల్ గాంధీ ఏమంటున్నారు, ప్రతి ఎక్కడ ఏ జిల్లా ఏ రాష్ట్రానికి వెళ్ళినా हम संविधान बचाने के लिए हम देश फिर रहे, फिर ये संविधान बचाने के लिए आप देश फिर रहे। कि तेलंगाना में संविधान को खत्म करने के लिए रेवंत रेड्डी फिर रहे, फिर हम किसको बदला लेना चाहिए? हमारा एक बार सुनो, हमारा बात सुनो। रेवंत रेड्डी, राहुल गांधी जी आपको नहीं पता है क्या? अब इधर आ सके ना, हमारे मालूम है ना जो क्या कर रहे क्या नहीं। रेवंत रेड्डी को एक बार तुम पूछो क्या हो रहा है, इंटेलिजेंस से एक बार ये कर लो। तुम संविधान को नहीं बच सकते है, तुम्हारे से नहीं हो सकता है। ये सब झूठा बात सब बंद करके तुम तेलंगाना को क्या हामी दिए, वो हामी के ऊपर तुम फोकस लगाना चाहिए बोल के हम पूछ रहे हैं आपको। నిన్న మీరు యూనివర్సిటీకి రావడానికి కారణం ఏంది? మిమ్మల్ని పోలీసులు తీసుకెళ్లిరు వ్యాన్లలో కూడా. ఎందుకు తీసుకుపోవాల్సి వచ్చింది? సిచ్యువేషన్ ఎందుకు ఎదురైంది మొత్తం కూడా? ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు. రేవంత్ రెడ్డి మేము అన్నాం, మేము రండి సార్ అని చెప్పినాం. ఎందుకంటే పోలీసులు రేవంత్ రెడ్డి గారి కంటే పోలీసులకి ఎక్కువ అతి ఉత్సాహం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు మేము మాట్లాడుతుంటే కూడా పోలీసులు ఇక్కడ తిరుగుతున్నది. ఇగో మమ్మల్ని ఎక్కడ మాట్లాడితే వెళ్ళి తీసుకెళ్లి మళ్ళీ అక్రమంగా కేసులు పెట్టి లేకపోతే కోర్టు చుట్టూ తిప్పాలను అటు ఇటు ఇచ్చేయాలని వాళ్ళకు కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళ తప్పులు పైనుంచి ఆర్డర్స్ వస్తే వాళ్ళు చేయగలుగుతారు. సో వాళ్ళకి మేము వ్యతిరేకం కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికన్నా కన్ను తెరిచే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగాన్ని నిర్మూలించాల్సిన బాధ్యత ఎంతైనా రేవంత్ రెడ్డి పైన మాత్రమే ఉంది. ఒక లేని ఎడల మిమ్మల్ని మేము ఏం చేయాలో మాకు తెలుసు. అది స్థానిక సంస్థల ఎలక్షన్ లో కూడా మిమ్మల్ని ఎక్కడ తిరగనివ్వం. కనీసం మీరు అనుకుంటున్నారేమో నిరుద్యోగులలో ఏమవుతుందంటే, నిరుద్యోగులు ఏమవుతుందో మిమ్మల్ని మేము చూపిస్తాం. గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మేము మట్టిలో కలిపినాం. మీరెంత? కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత? బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ పేరు వింటేనే వాళ్ళ ఒంట్లో వణుకు పుట్టింది. ఆ విధంగా మేము పోరాటం స్టార్ట్ చేసినాం. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా మీ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను. నిన్న జరిగినటువంటి ఎపిసోడ్, పోలీసులు మిమ్మల్ని తీసుకెళ్లిన తర్వాత ఏం చేశారు, మిమ్మల్ని ఏమన్నారు ఒకసారి చెప్పండి. నేను వాస్తవానికి నా ఎంఏ ఇస్లామిక్ డిపార్ట్మెంట్కి వెళ్ళా. మా సార్ ఫోన్ చేస్తే నేను వెళ్ళిన అక్కడికి వెళ్ళి నేను వెళ్తా ఉంటే లోపల మన సిఎస్ఆర్ 4 కానిస్టేబుల్ ఎస్ఐలు వచ్చి మా 2 నిమిషాలు మాట్లాడేదని చెప్తే సార్ నాకు కొంచెం మా సార్ పిలిచిన వెళ్ళిన. లోపల వెళ్తే కూడా లోపలికి వచ్చి కూడా నా కోసం రెక్కి నిర్వహించి తిరుగుతా ఉన్నారు. మరి ఎందుకు తిరుగుతున్నారు? మళ్ళీ అటు నుంచి వస్తే మళ్ళీ పట్టుకెళ్ళి ఆడు గుంజుకుంటూ వెళ్ళి వ్యాన్లో కూర్చోబెట్టారు. మరి మాట్లాడేదానికి మళ్ళీ గుంజుకుంటూ వెళ్ళడం ఎందుకు? మా పైన దాడులు చేయడం ఎందుకు? మళ్ళీ కొట్టడం ఎందుకు? తిట్టడం ఎందుకు? మళ్ళీ భయం చూపెట్టడం ఎందుకు? మళ్ళీ అక్కడ నల్లకొండ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఒక రూమ్ లో బంధించడం ఎందుకు? అంటే రాష్ట్ర ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ కేవలం మా పైన కక్ష కట్టిందా? అనేక రకాల సమస్యలు ఉన్నాయి. చాలా సమస్యలు, బయట వేల సమస్యలు ఉన్నాయి. ఆ సమస్య పరిష్కారం చేయడానికి ఎఫ్ఐఆర్ నమోదు చేసి మీ మీద కేసు నమోదు చేయరు కదా. మరి ఎలాంటి కారణం లేకపోతే మరి ఇది ఏందన్న ఎఫ్ఐఆర్? ఇది మరి మా కారణం ఏం లేదు. మరి ఎందుకు చేసిండు? మరి ఆయన ఒకటి ఇంట్రగేషన్ చేయమని చెప్పండి. ఇవి ఎలాంటి కారణం లేకపోతేనే ఎఫ్ఐఆర్ 4-5 సెక్షన్ల కింద మా పని చేసిండు. ఎందుకు చేసిండు? మేము టెర్రరిస్టులమా, లేకపోతే మేము మావోయిస్టులమా,
లేకపోతే మేము రౌడీలమా, రేపిస్టులమా? మేమేంది? నిరుద్యోగులం. మేము చదువుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో నిజాన్ని మేము కాపాడుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడున్నా ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మేము నిజాన్ని నిర్భయంగా చెప్తున్నాం. ప్రశ్నించే గొంతుగా ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఉంది. ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఉంది కాబట్టి సీఎం చేయాలంటే నీకు బిచ్చం వచ్చింది ఇవాళ. ఈ ఉస్మానియా యూనివర్సిటీ లేకపోతే నీకు బిచ్చం ఎక్కడిది? ఆ సీఎం కుర్చీ ఎక్కడిది? అసలు ఉస్మానియా యూనివర్సిటీ లేకపోతే నువ్వు ఎవరు? నిన్ను మేము రప్పించుకున్నాం కదా 20 సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా. ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం రాలేదు. ఎందుకు? మరి రావచ్చు కదా. మా నిరుద్యోగులతో నువ్వు మాట్లాడు, ఫేస్ టు ఫేస్ మాట్లాడు. మా బాధలు, మా కన్నీరు, ఆవేదన పంచుకుంటాం నీతోటి. డైరెక్ట్ నువ్వే వచ్చి మాట్లాడచ్చు కదా. బద్దలు కొట్టిన పాలన ఇదంతా కూడా ప్రజాపాలన. ఎవరైనా శాంతియుతంగా స్వేచ్ఛగా నిరసన తెలియజేసుకోవచ్చని అనేక సందర్భాల్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. మరి మీరు స్వేచ్ఛాయుతంగా శాంతియుతంగా పోస్ట్ ఆఫీస్లో కార్డు వేయడానికి వెళ్ళినప్పుడు పోలీసులు మిమ్మల్ని అందరినీ కూడా అరెస్ట్ చేయడం, కేసులు నమోదు చేయడం ఎందుకు అనుకోవచ్చు? ఇదంతా కేవలం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేటువంటిది ఒకటి మాపై నిరుద్యోగుల పైన కక్ష పెట్టిండు. ఎందుకంటే మేము ఏం చేసినాం? మేము శాంతియుతంగా మేము ఏమైనా కొడుతున్నాం? న్యూస్ పబ్లిక్ ఎక్కడ చేస్తలేము. మా యూనివర్సిటీ దగ్గర మేము ఇక్కడ పడుకుంటాం, ఇది చేస్తాం, మాకు స్వేచ్ఛ ఉంది. మా భారత రాజ్యాంగ ప్రకారం మేము చేస్తున్నాం. మరి పోలీసు వ్యవస్థలు వచ్చి మరి పోలీసులతోటి మమ్మల్ని దాడులు చేపించి గుంజుకుపోవాల్సిన అవసరం ఏమున్నది? మేము ఎప్పుడైనా రేవంత్ రెడ్డి గెలవడానికి మా అమ్మ కారణం, మా నాన్న కారణం, మా తమ్ముడు కారణం, మా చెల్లి కారణం, మా ఊర్లో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త నుంచి మొదలెడితే ఇవాళ 2 కోట్ల మంది ప్రజలు కనీసం ఆయన ముఖం కూడా చూడకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి దబ్బ ఓట్లు గుద్దితే ఇవాళ నువ్వు అధికారంలో కూర్చున్నావు. ఆ అధికారంలో నువ్వు వచ్చిన తర్వాత నీకు మదం ఎక్కి నువ్వు తెలంగాణ రాష్ట్ర పరిస్థితులు కనబడకుండా ఏవో ప్రశ్నించిన వాళ్ళ పైన దాడులు చేసుకుంటూ పోయి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కనీసం పూర్తిగా ఇది ప్రజా పాలన కాదు, రాక్షస పాలన. ఇది ప్రజా పాలనలో జరుగుతున్న అవినీతిలు, అక్రమాలు ఎందుకంటే చాలా ఉన్నాయి. అందుకోసం రేవంత్ రెడ్డి గారు మీరు ప్రజా పాలన అని చెప్తున్నారు కదా, ఒకసారి గ్రామాల్లోకి వెళ్ళండి, మండల స్థాయిలోకి వెళ్ళండి, జిల్లా స్థాయిలోకి వెళ్ళండి. ఒక్కరి నుంచైనా పాజిటివ్ ఉంటే మేము మీరు చెప్పిన దానికి మేము కట్టుబడి ఉంటాం. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 21 తారీఖున ఉన్నాడు, ఇక్కడ రానున్నాడు. అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. వేరే మంత్రిని పంపిస్తా అని చెప్పారు. మరి కార్యాచరణ ముందుకెళ్తారా, మళ్ళీ వెనుకకి వెళ్ళే అవకాశాలు ఉన్నది? మేము కార్యాచరణ 100% ముందుకెళ్తాం. మంత్రులు వచ్చినా ఎవరు వచ్చినా మేము శాంతియుతంగా సార్ ఇది మా బాధలు, ఇవి మా పరిస్థితులు, మాకు ఉద్యోగాలు ఏంటని చెప్పుకుంటాం. మేము అడ్డుకోం, ఏం చేయం. మేము మా విన్నతి పత్రం ఇచ్చేయడానికి వెళ్తాం. రేవంత్ రెడ్డి గారికి మేము చెప్పుకుంటున్నాం అదే. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు కాదు, మీరు ఎప్పుడు వచ్చినా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చే అర్హత మీకు లేదు. మీరు ఉస్మానియా యూనివర్సిటీకి మీరు ఎప్పుడైతే బీర్లకు బిర్యానీలకు మీరు అడ్డ మీద కూలి అన్నారో మీకు అప్పుడైనటువంటి మీ మీద ఉన్న మంచి ఎక్స్ప్రెషన్ కూడా ఆ ఎవరి పైన కూడా లేదు. కాబట్టి మీరు ఉస్మానియా యూనివర్సిటీకి అడుగు పెట్టడానికి కూడా అనర్హులు. అందుకోసమే రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మించింది లేక తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికన్నా ప్రతి ఒక్క నిరుద్యోగి చూసి నిరుద్యోగ తరపు నుంచి మళ్ళీ మీడియా తరపు నుంచి ఖచ్చితంగా అండగా ఉండాల్సిన ఎంతైనా ఉంది. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో న్యాయం బతుకుండాలంటే, తెలంగాణ రాష్ట్రంలో నిజం బయటికి వెళ్ళాలంటే మీడియా కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ప్రజలు కావచ్చు అండగా ఉండాల్సిన ఎంతైనా అవసరం ఉందన్న. సూటిగా ఎప్పుడు అడుగుతున్నా, మీ పట్ల పోలీసులు భౌతిక దాడికి పాల్పడ్డారా, మిమ్మల్ని బూతులు తిట్టిర్రా? అన్న 100% అన్న. ఈ ఉస్మాన్ యూనివర్సిటీ మీద ఒట్టేసి చెప్తున్నా, నా పైన భౌతికంగా దాడి చేసిండు. నన్ను బూతులు చెప్పుకుంటూ కూడా నేను చెప్పుకోలేని పరిస్థితులు. ఎందుకంటే ఇక్కడ తీసుకెళ్తే తమ్ముడు అని తీసుకెళ్ళిండు. తమ్ముడు తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళంగానే ఇక స్టార్ట్ చేసిన వాళ్ళ రామాయణం మహాభారత స్టార్ట్ చేసిండు. ఇక తమ్ముడు లేదు, అన్న లేదు, ఎవరు లేదు. అక్కడికి వెళ్ళగానే రూమ్ లేసి ఇట్లా నెట్టేయడం, కొట్టడం, బూతులు తిట్టడం. ఆ బూతులు చెప్పుకుంటే నా ఇజ్జత్ నేను తీసుకున్నట్టు ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తెలవాలి, పోలీసు వ్యవస్థ ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉందన్నట్టు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే నేను చెప్పుకోవద్దు, నిజంగానే రాష్ట్ర ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ అనేటువంటిది చాలా అంటే చాలా పేదల తరపు నుంచి పోలీసు వ్యవస్థలో న్యాయంగా లేదు. ఎందుకంటే డబ్బు ఉన్నలకు మాత్రం, ఎమ్మెల్యేలకు మాత్రం, ఎంపీలకు మాత్రమే కొమ్ము కాస్తుంది ఈ పోలీసు వ్యవస్థ. అయ్యా మీరు కూడా పేదల నుంచి వచ్చింది కదా, కష్టపడి గ్రూప్ 1, గ్రూప్ 2, కానిస్టేబుల్, ఎస్ఐ, సిఐ, ఎస్పీ, డిఎస్పీ చదువుకున్నారు కదా. మరి మీరు చదువుకున్నప్పుడు మీకు వచ్చిన ఉద్యోగాలప్పుడు మరి పోలీసు వ్యవస్థ అనేటువంటి ప్రజలకు ఎందుకు మర్చిపోతా ఉన్నారు? మరి మీ కుటుంబాలనే మీరు ఎందుకు మర్చిపోతా ఉన్నారు? అన్న తమ్ముళ్ళు ఎందుకు మర్చిపోతా ఉన్నారు? ఫ్రెండ్లీ పోలీస్ అనేటువంటి ఎక్కడ పోయింది? ఫ్రెండ్లీ పోలీస్ అనేటువంటి మాటలకేనా? కేవలం ఇది మాటలకు మాత్రం పరిమితం, చేతులకు పరిమితం కాదు. అయ్యా ఇప్పటికన్నా మీరు మీ యొక్క తీరును, మీ యొక్క ప్రణాళిక మార్చుకోవాల్సిందిగా మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరంటే మాకు కోపం లేదు, మీరు చేసిన ఇంకా చాలా చెప్పుకోవాలి. కానీ చెప్పుకుంటే మా తెలంగాణ యూనివర్సిటీ యొక్క పోలీసు ఇజ్జత్ తీసుకున్నట్టు ఉంటుంది.
చెప్పుకున్నాం కానీ అదే విధంగా మేము చేస్తలేం కాబట్టి ఇప్పటికైనా తీరు మార్చుకోవాల్సిందిగా. బెదిరించిరా మాట్లాడద్దు ఎక్కడ కూడా, నువ్వు ఇక ముందు మాట్లాడితే ఖచ్చితంగా నీ మీద చర్యలు తీసుకుంటాం అట్లాంటి ఏమన్నా మిమ్మల్ని బెదిరించే ప్రయత్నం కాదన్న డైరెక్ట్ దాడులు చేసిండ్రు అన్న. డైరెక్ట్ దాడులు చేసిన మా పైన భౌతికంగా దాడి చేసిన అమ్మాయిలను చూడకుండా అమ్మాయిల పైన దాడులు చేసిండ్రు. వాళ్ళకు వాష్రూమ్ వేసి లాక్ పెట్టిండ్రు అన్న అమ్మాయిలకు. వాళ్ళ అమ్మాయిల పైన లాక్ వేసి ఇది చేస్తే మమ్మల్ని ఒక రూమ్ వేసి ఇది చేస్తున్నారు. మళ్ళీ లైట్ బంద్ చేసి అనే మన దాంతో భయం చూపిస్తున్నారు మా పైన. మా మొక్కలు మా గొంతు మూగపోతే లక్షల గొంతులు వస్తాయి. ఈ ఉస్మానియా యూనివర్సిటీ అంటే పోరాటాల గడ్డ కదా. ఈ ఉస్మానియా యూనివర్సిటీ అనేటువంటి పోరాటం అనేటువంటి ఎప్పటి నుంచో ఉంది. మేము ఒకవేళ నేను రిజ్ చేయకపోతే తెలంగాణ నలుమూలల నుంచి మీ పైన ప్రశ్నించే గొంతులు వందలాది కొన్ని పుట్టుకొస్తాయన్న. రానున్న రోజుల్లో ఎలాంటి స్టాండ్ తీసుకోబోతున్నారు? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు వేసేంత వరకు ఖచ్చితంగా పనిచేస్తా. నా పైన కేసులు పెట్టిన ప్రాణం అవసరం అనుకుంటే నేను త్వరలో అమర నిరాహార దీక్ష కూర్చోడానికి సిద్ధంగా ఉన్నా. నా ప్రాణం నాకు ముఖ్యం కాదు. తెలంగాణ 18 లక్షల నిరుద్యోగుల యొక్క భవిష్యత్తు నాకు ముఖ్యం. తెలంగాణ ప్రజాపాలన కాపాడాలంటే ప్రజాపాలన కోసం ఆయన చెప్పింది కదా, ఆ ప్రజల పాలన కోసమే పనిచేస్తా. ఆ ప్రజాపాలన కోసం నేను ముందుకెళ్తా. ఓకే రైట్. మనతో పాటు మరొక నిరుద్యోగి కుమార్ నాయక్ కూడా ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. ఆయన కూడా నిన్న పోస్ట్ ఆఫీస్ లో ఏదైతే కార్డు వేయడానికి అంటే రాహుల్ గాంధీ కార్డు వేయడానికి వెళ్ళే క్రమంలో పోలీసులు కూడా ఆయనను కూడా అరెస్ట్ చేశారు. మాట్లాడదాం. చెప్పండి, ఏం చెప్పారు తీసుకెళ్లే క్రమంలో మీతో పోలీసులు? అయితే నిన్న మాకు వచ్చేసి చెప్పండి. నిన్న ఆస్మా నాకు ఫోన్ చేసి పిలిచింది, అన్న మనం పోస్ట్ కార్డు ఇక్కడ పెట్టేసి మన బీఈడి సమస్యల పైన డిఎస్సి ఆఫీస్ కానీ గురుకుల ఆఫీస్లో వెళ్ళి మన బీఈడికి సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి మనం పోయి వినతి పత్రాలు ఇద్దామన్నా అని చెప్పేసి ఆస్మా పిలిస్తే వచ్చినాం. వస్తే ఏమేమి జరిగిందంటే రాహుల్ గాంధీకి లెటర్ రాసినాం. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వంలో చిక్కడపల్లి లైబ్రరీ సాక్షిగా రాహుల్ గాంధీ వచ్చి మాకు హామీ ఇచ్చిపోయారు. ఏమన్నారు, నిరుద్యోగులకు మేము అంటుంటాం, మేము వస్తే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్పిపోవడం జరిగింది. సో అందుకు భాగంగా ఈ రాష్ట్ర గవర్నమెంట్ దాదాపు 20 నెలలు అవుతున్నా కూడా ఇప్పుడు దాకా మాకు విద్యా నోటిఫికేషన్ సంబంధించి ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. 2 లక్షల ఉద్యోగాల తర్వాత గానీ ఒక నోటిఫికేషన్ కూడా రాలేదు. గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లనే వీళ్ళు నోటిఫికేషన్లని చెప్తా ఉన్నారు కానీ వీళ్ళు ఒక నోటిఫికేషన్ లేదు. కాబట్టి అంటే అప్పుడు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది ఏంటంటే మిమ్మల్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డంగా దోచుకుంటుంది, మీ ఉద్యోగాలన్నీ కూడా నాశనం అయిపోయినాయి, మేము అధికారంలోకి వచ్చినాకనే మెగా డిఎస్సి వేసి అందరు కూడా విముక్తి కల్పిస్తామని చెప్పారు. అవునా, వీళ్ళు ఎన్నికలకు రాకముందు మన ఇందిరా పార్క్ దగ్గర 25,000 పోస్టులతో డిఎస్సి ఇస్తామని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం. అందులో భాగం మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత డిఎస్సి పోస్టులలో ఒక 5,000 ఇచ్చారు. అంటే వీళ్ళు గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లనే దాంట్లో ఇంకో 10,000 ఉద్యోగాలు మిగిల్చుకొని డిఎస్సిలో 5,000 పోస్టులు పెంచారు. దానివల్ల ఏంటంటే ఇంకా 5,000 అదనంగా పోస్టులు ఇంకా మాకే ప్రభుత్వం బాకీ ఉన్నది. దాదాపు 10,000 60,000 ఇచ్చినామంటారు కదా. నెక్స్ట్ డేనేమో మొన్ననేమో మన శ్రీధర్ బాబు గారు 70,000 అన్నారు. నిన్ననో మొన్ననో పొన్నం ప్రభాకర్ గారు లక్ష ఉద్యోగాలకు వెళ్ళిపోయారు. అంటే ఎంత దారుణంగా అబద్ధాలు ఆడుతున్నారు అనేది ఈ జనాలు మరి ప్రజలు అబద్ధాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర నేర్చుకోవాలనే ఉద్దేశంతో మాట్లాడుతుందేమో మాకైతే అర్థం కావట్లేదు. మాత్రం వీళ్ళు గంటకు ఒక మాట గడియకు ఒక మాట మాట్లాడుతా ఉంది. 35,000తో డిఎస్సి ఉంది ఖాళీలు, కానీ 5,000 6,000 ఇస్తామన్నారు. ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు ఏమన్నారంటే మేము 22,000 పోస్టులకు సంబంధించి డిఎస్సీలకు సంబంధించి టీచర్ పోస్టులకు మేము ప్రమోషన్లు ఇచ్చామన్నారు. మరి 22,000 ప్రమోషన్లు ఇచ్చినప్పుడు దాంట్లో 20,000 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సినవి ఖాళీ ఉన్నాయి కదా. హెచ్జిటి పోస్టులే కదా మీరు ప్రమోషన్లు ఇచ్చేది స్కూల్ అసిస్టెంట్ గా. దాంట్లో 70% ఆ విధంగా భర్తీ చేస్తున్నప్పుడు 30% డైరెక్ట్ రిక్రూట్మెంట్ భర్తీ చేయాలి కదా. అంటే అదొక 10,000 కదా. ఈ 20,000 10,000 30,000 ప్లస్ పీఈటీ ఆర్ట్ క్రాఫ్ట్ కలిపి ఇంకో 3-4,000 ఉంది. మళ్ళా నిన్న లాస్ట్ టైం ప్రమోషన్ నిమిషం ప్రభుత్వమే ఉద్యోగాలు వేస్తుంది, నిరుద్యోగులంతా కూడా ఉద్యోగాలు వేయద్దంటూ కూడా ధర్నాలు చేస్తున్నారు. దానికి కూడా మేము సానుకూలంగానే ఉన్నాం, శాంతియుతంగా వాళ్ళు చేసుకుంటే మేము అద్దనేది లేదు, ఖచ్చితంగా దాన్ని కూడా ఆలోచిస్తామని రేవంత్ రెడ్డి అంటున్నారు. మీరు ఉద్యోగాలు వద్దన్నట్టు మాట్లాడినట్టు కూడా ఆయన చెప్తున్నాడు. ఒక్క నిమిషానా ఇందాక చెప్పేది కంటిన్యూ చెప్తా. 30,000 ఖాళీగా ఉన్నాయి, ప్లస్ ఇంకో 5,000 ఈ ఖాతా. ఇప్పటికి 2 సార్లు మీరు ప్రమోషన్లు ఇచ్చారు టీచర్ ఉపాధ్యాయుల్లో, కానీ ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు. మీరు డైరెక్ట్ రిక్రూట్మెంట్ భర్తీ చేయాలి కదా. కానీ ఇప్పుడు 35,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, కానీ 3,000 5,000 6,000 ఖాళీగా ఉన్నాయి అంటున్నారు. మీరు ఏ విధంగా చెప్తున్నారు, ఏ లెక్కలుగా చెప్తున్నారు? మరి మీకు ఉద్యోగాలు మీరు ఇస్తామంటే మేము వద్దామంటామా? మరి మేము రోడ్ల మీద ఎందుకు వచ్చినాం? మిమ్మల్ని మొన్న సిక్కడపల్లి లైబ్రరీలో పోతే అద్దంకి దయాకర్ గారిని ఏ విధంగా అడిగారు, మరి మీరు ఎందుకు మాట్లాడతలేరు?
ఉద్యోగాల గురించి మీరు ఎప్పుడు మాట్లాడతలేదు. మేము ఇచ్చిన 1,00,000 ఉద్యోగాలు ప్రైవేట్ సెక్టార్లో ఏది ఏ కంపెనీ తెచ్చినాను? కాంగ్రెస్ ఒక లీడర్ అంటున్నాడు కదా, త్వరలో నిరుద్యోగులందరూ కూడా శుభవార్త చెప్తామని. అన్న త్వరలో అనే పదం నాకు తెలిసి మాత్రం మన తెలంగాణలో బ్యాన్ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఉద్యోగాలు ఎప్పుడు అంటే త్వరలో, ఆంజనేయ స్వామి పెళ్లి ఎప్పుడు రేపంటాం మనం, ఉద్యోగాలు ఎప్పుడు త్వరలో. అట్లునే పరిస్థితి, అట్లునే తెలంగాణలో ఈ ఉద్యోగాలు నిరుద్యోగులకు దాదాపు 40 లక్షల మంది నిరుద్యోగులను అన్యాయం చేసే పరిస్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. వీళ్ళు తెలంగాణ వచ్చింది మూడు కాన్సెప్ట్ల మీద, నిధులు, నియామకాలు, నీళ్లు. నిధులైతే మా దగ్గర రాలేదు, ఈ రాజకీయ నాయకుల దగ్గర మాత్రం పోయింది. తెలంగాణ రావడం వల్ల నిధులు మాత్రం రాజకీయ నాయకుల ఇంట్లో పోయింది, నీళ్లు మాత్రం ప్రభుత్వం 3,000 ఇస్తాను మిమ్మల్ని మోసం చేసి నిరుద్యోగ భృతి, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు అన్న. 20 నెలల కాలంలో ఒక్కసారన్నా కూడా మీరు నిరుద్యోగ భృతి వచ్చింది. ఇప్పుడు మొన్న ఏదో ఇంటర్వ్యూలో అనుకుంటా డిప్యూటీ సీఎం గారికి అడిగితే క్వశ్చన్లు, ఇట్లాంటి క్వశ్చన్లు అడిగితే అదొక్కటే చేయలేము మేము, అదొకటే చేయాలి. 6 గ్యారెంట్లు అడిగితే అదొకటే కాలే అన్నారు, కానీ మేము అన్ని చేసినామన్నారు. ఇట్లాంటి దౌర్భాగ్య స్థితిలో మన రాష్ట్రం ఉంది. ఒక డిప్యూటీ సీఎం ఈ విధంగా మాట్లాడుతున్నాం అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలు ఏమనుకుంటారనే ఇది లేదు. అదేవిధంగా నీళ్లు, నిధులు, నియామకాలు ఉన్నా నీళ్లు అయితే ఏ రైతు రాలే, దాంట్లో యూరియాల వల్ల ఇప్పుడు రైతులు ఎంత ఇబ్బంది పడుతారో అర్థమవుతుంది. నీళ్ల వల్ల రైతులకు ఉపయోగపడతాయి, ఏ రైతు. అదేవిధంగా నియామకాలు అన్నారు, నియామకాలు వీళ్ళకి వీళ్ళుచ్చుకొని నిధులు మొత్తం దోచుకున్నారు, నిరుద్యోగులకు రోడ్డు మీద పడేసారు వీళ్ళు. ఈ ప్రభుత్వం ఒక్క నియామకం కూడా ఇవ్వలే. మేము నియామకం ఎక్కడ ఉంటుందా, శ్వేతపత్రం రిలీజ్ అయ్యి అసలు నువ్వు 60,000 ఇచ్చినావంటావు. నీ ఒక ఉద్యోగం ఇవ్వాలంటే ప్రభుత్వం అక్కడ ఖాళీలను గుర్తించాలి. నువ్వు ఏ పోస్టులను ఖాళీగా గుర్తించినావు, నువ్వు ఎక్కడ గుర్తించినావు? ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ తెచ్చినావు. నువ్వు ఎన్ని వేల ఉద్యోగాలకు నువ్వు ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ ఇచ్చావు, అది చెప్పు ఫస్ట్. ఇప్పుడు కాళేశ్వరం మీద పీపీటీ ఇస్తున్నారు, కాబట్టి నిరుద్యోగుల అంశం మీద ఎందుకు పీపీటీ ఇవ్వట్లేదు? ఉద్యోగాలు ఇచ్చిన ఎన్ని చేస్తున్నావు? నేను అదే అడుగుతున్నా. తెలంగాణ ప్రభుత్వంలో మీరు గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ఇస్తున్నారు కదా, మేము వచ్చినాం, మేము ఈ డిపార్ట్మెంట్ లో ఖాళీలను గుర్తించినాం, ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ తీసుకొచ్చినాం, అందుకనే మీకు నోటిఫికేషన్ ఇచ్చిన దమ్ము ధైర్యం ఉంటే మాతో చర్చలకు రండి. మీరు మీ ప్రభుత్వం తరపున, మీ కాంగ్రెస్ ప్రభుత్వం తరపున సీఎం వస్తారా, డిప్యూటీ సీఎం వస్తారా, ఎవరిని పంపిస్తారో పంపించండి. మీరు ఎన్ని ఖాళీలు గుర్తించారు, ఆర్థిక శాఖ నుంచి ఎన్ని మీరు క్లియరెన్స్ తీసుకొని నోటిఫికేషన్ ఇచ్చారో అది ముందు చెప్పండి. దానికి ఫస్ట్ శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఎన్నికల్లో భాగంగా మీరు ఊర్లలోకి వెళ్ళి ఇళ్లలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులను, ఓటర్లందరినీ కూడా ప్రభుత్వం మారితే మాకు ఉద్యోగాలు వస్తాయి, మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అంటూ చెప్పిన సందర్భం ఉంది. ఈ మధ్య కాలంలో మీకు ఉద్యోగాలు కూడా ఎవరు రాలేదని తేట తెల్లం అయిపోయింది. మరి మీరు ఊర్లలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు మీతో ఎట్లా చర్చిస్తున్నారు? మమ్మల్ని అయితే ఎట్లా చెప్పాలంటే కుక్కని తిట్టినట్టు తిడుతురా, కుక్కని తిట్టినట్టు తిడుతురు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత దౌర్భాగ్యం ఉందంటే ఇప్పుడు జన్మల వల్ల తెలంగాణ ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది రాదు, ఇది స్పష్టంగా చెప్తున్నాం మేము. వీళ్లకు ఇప్పుడు రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో వీళ్ళు రోడ్డు మీద వస్తే ఎమ్మెల్యేలు కానీ ఏమి కానీ కుక్కను కొట్టినట్టు కొడతారు. వీళ్ళని కుక్కను కొట్టినట్టు కొడతారు. ఒక్క ఎమ్మెల్యేలో బయట తిరిగే పరిస్థితి లేదు. ఒక దమ్ముంటే ఒక్క ఎమ్మెల్యేలు కూడా మేము తిరుగుతున్నాం అని చెప్పేసి రేపు ప్రచారంలో మీరు తిరగండి. ఇదే నిరుద్యోగులు, ఇదే రైతులు, ఇదే ప్రజలు, ఇదే మహిళలు మిమ్మల్ని కుక్కలు వెరిమినట్టు జరగకపోతే పూరినా. ప్రజలంతా కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఓటేద్దామని వేచి చూస్తున్నారు. కాంగ్రెస్ బ్రహ్మాండంగా కూడా పాలన అందిస్తుంది, చాలా వరకు పథకాలు అందిస్తుంది, ఇందిరా మిల్లు ఇస్తుంది, సన్న బియ్యం ఇస్తుంది, నిరుద్యోగులకు కూడా చాలా వరకు కూడా న్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే అంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. వాళ్ళు అట్లా అంటున్నారు కదా, గ్రామాలకు వెళ్ళండి. గ్రామ ప్రజలు అంటున్నారు ఏంటంటే స్థానికంగా మీరు గ్రామాలకు రండి, మా కాళ్ళలో ఉన్న వాటితో సమాధానం చెప్తామని చెప్పేసి ప్రజలు చెప్తా ఉన్నారు. మీరు గ్రామాలు, మీరు ఏం హామీలు ఇచ్చిరు? మీరు 422 హామీలు ఇచ్చిరు, దాంట్లో 6 గ్యారెంటీలు ఉన్నారు. 6 గ్యారెంటీలు ఒకటి కూడా కాలే, అన్ని సర్వనాశనం. గత ప్రభుత్వంలో మొన్న మన పేపర్లో చూస్తా ఉంటే 2,80,000 కోట్లు ఏదో అప్పు చేసిందన్నారు. ఈ మధ్యలో వచ్చిన 20 నెలలకే 2 లక్షల కోట్లు అప్పులు చేసిరంట. పైసలు ఏడిపోయినాయి, ఎవరింట్లో పోయినాయి? మీరు చేసిన అభివృద్ధి ఏంది? మీరు కట్టించిన ఏమైనా ఒక్కటి మేము ఇది శంకుస్థాపన చేసినాం, ఇది పూర్తి చేసినాం, దీనికి ఇంత ఖర్చు చేసినాం అని చెప్పే దమ్ముందా ఈ ప్రభుత్వానికి? మీరు నిధులు మొత్తం మీ ఇంట్లో దోసుకుంటారు. మా ఉద్యోగాలు ఇవ్వడానికి ఏమైందండి మీకు? మా ఉద్యోగాలు ఎంత వస్తాయి? శాలరీలు వేల కోట్లు, లక్షల కోట్లు మీరు దోచుకొని కూర్చుంటారు. మా నిరుద్యోగులు రోడ్ల మీద కూర్చోబెడతారా? నిధులు మొత్తం మీ ఇంట్లో. ఇంకో మాట, రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఎన్నికల ముంగట, ఎంతలా అండి మీ బాకీలు, మీ రుణమాఫీలు చేయడం,
రైతులకు న్యాయం చేయడం. ఒక్క సంవత్సరం 2 సంవత్సరాలు మా కడుపు మార్చుకుంటే మేము దొంగతనంగా మేము దోచుకోకుండా ఉంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, మాకు అప్పులు ఇస్తలేరు, అప్పు పుడతలేరు, పైసలు లేవు, ఆర్థిక ఇంతకుముందు సర్ప్లస్ లో ఉంది రాష్ట్రం అన్నావు. మరి ఏమైంది నీది? ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతున్నావు అంటే నువ్వు మొత్తం పైసలు ఏడు పంపిస్తున్నావు, ఢిల్లీకి పంపిస్తున్నావా? మరి నీ ఇంట్లో నువ్వు దోచుకుంటున్నావా? నువ్వు చెప్పిన మాట నేను నప్పలేను. మేము దోచుకోకుంటుంటేనే రాష్ట్ర ప్రభుత్వానికి సంవత్సరంలోనే ఇట్లా ఒక్క ఎడమ చేతిలో మాకు తెలియకుంటుంటే కుడి చేతిలోనే పంపుతామన్నావు. మరి నీ ఎడమ చేతికి తెలుస్తుందా, నువ్వు ఇంట్లో దోచుకున్నావా, నువ్వు దోచుకున్నావా లేదా అనేది స్పష్టంగా ప్రజలకు అర్థమైంది. మేము దానికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వేలకు వేలు దోచుకుంటున్నది ప్రభుత్వం. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే పరీక్ష ఫీజులు అసలే తీసుకోము, ఫ్రీగా దరఖాస్తు పెట్టుకునేటట్టు చేస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పారు ఆ రోజు. ఈ రోజు అలాంటి పరిస్థితులు ఉన్నాయా? ఎగ్జామ్ ఫీజులు తీసుకోవట్లేదా? గతంలో టెట్ అది ఒకదానికే చేసిందన్న. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో టెట్ నోటిఫికేషన్ ఇచ్చింది. వాళ్ళు దానికి ఇది మన ఎన్నికల కోడ్ రావడం వల్ల పోస్ట్ పోన్ చేసి మళ్ళీ ఏం చేసిందంటే దాని తర్వాత టెట్ నిర్వహించడం వల్ల అప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళకి మళ్ళీ అప్లై చేసుకునే అవకాశం ఉంది. వాళ్ళకు మాత్రమే ఫ్రీ ఇచ్చింది తప్ప మిగతా వాళ్ళు ఎవరికి పైసలు కట్టించుకోరు. ఇంకా గతంలో 500 300 టెట్ సంబంధించిన ఫీజు ఉంటే ఇప్పుడు ఒక సబ్జెక్ట్ రావాలంటే 1000. దానికి 2 పేపర్ 1 పేపర్ 2 2 రావాలంటే 2000 రూపాయలు చేసిన టెట్. నువ్వు ఏడ తగ్గించినావు? నువ్వు ఏడ తగ్గించినావు? నువ్వు ఉన్నది కాస్త పెంచినావు కదా. నువ్వు మళ్ళీ తగ్గించినా నేను ఇచ్చినట్టు నీకు చేతగాకనే కదా ఇప్పుడు నువ్వు 1000 నుంచి 300 నుంచి 1000కి పెంచినావు. ఎంత జూటా మాటలన్నా. మీ మీద కూడా కేసు పెట్టిరా? నిన్న నా మీద కూడా కేసు పెట్టిరు. మేమేం చేసినామంటే గత ప్రభుత్వం చేసిన దానికి మా బీఈడి సమస్యలకి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ పోస్టులలో 80% 70% ప్రమోషన్లో పోతున్నాయి, 30% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తుంది. 1999లో చేసిన జీవో నెంబర్ 108 రద్దు చేసి 2011 నుంచి సుప్రీంకోర్టు మాకు అన్యాయం చేసింది. బీఈడి వాళ్ళకు ఎగ్జిట్ రాసుకునే అవకాశం లేదు కాబట్టి మీరు ఆ జీవోలు మార్చండి, అప్పుడు జీవోని ఫాలో కాకండి, కొత్త జీవోలు మార్చండి అని చెప్పేసి మేము డిప్యూటీ సీఎం గారిని కలిసినాం, ఆకునూరు మురళి గారిని కలిసినాం, ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిసినాం, డైరెక్టర్ ఎడ్యుకేషన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గారిని కలిసినాం, తర్వాత మా పిసిసి అధ్యక్షులు గారిని కలిసినాం, దాని తర్వాత మన సీతక్కని కలిసినాం, కోదండ రామ్ సార్ కలిసినాం. ఎలక్షన్ తర్వాత మొన్న అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. అందరూ లెటర్ పెట్టినాం, పెట్టి సెక్రటరీ తిరిగినాం. వాళ్ళు ఏమంటారు, మేము ఎట్లా ఇస్తాం ప్రమోషన్లు అంటారు. మరి బీఈడి వాళ్ళకి వచ్చి మీరు డిఎస్ ఇచ్చినామంటారు కదా. జిల్లాలకు 1-2 పోస్టులు కూడా లేవు. నేను ఇప్పుడు బీఈడి చేసిన, ఎంఏ ఇంగ్లీష్ చేసిన, మా జిల్లాలో వచ్చేసి లాస్ట్ టైం పోస్ట్ లేదు. నేను ఎప్పటి నుంచో ప్రిపేర్ అయినా, పోస్ట్ లేకపోతే నేను ఏం చేయాలి? ఇన్ని సంవత్సరాలు ప్రిపేర్ అయ్యి మళ్ళీ పోస్ట్ లేదు. మీరు నోటిఫికేషన్ ఇప్పుడు ఇస్తారంటే ఇప్పుడు వేయం. అప్పుడు ఏమన్నారు, కొంచెం మాకు 2-3 ఎగ్జామ్స్ ఉన్నాయి, హాస్టల్ వార్డెన్ ఉన్నాయి, ఈ ఎగ్జామ్స్ ఉన్నాయి, కొన్ని పోస్ట్ పోయింది, కొంచెం 4 రోజులు గ్యాప్ ఇవ్వండి, మాకు టైం కొంచెం అటు ఇటు చేయండి. సమస్యలన్నీ కూడా మా దగ్గరికి వస్తే వెంటనే పరిష్కరిస్తున్నాం అంటూ కూడా కాంగ్రెస్ పెద్దలు చెప్తున్నారు. నిజంగా అలాంటి పరిస్థితులు ఉన్నాయి? వీళ్ళు బోల్డర్ చేస్తారన్న, వీళ్ళే చేస్తారన్న. ఒక్కడు కూడా ఇప్పుడు ఎన్నిసార్లు కలిసినామన్నా? నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. నేను కలిసి ఉంటారు యావరేజ్ గా. నేను అందరినీ కలిసిన దాదాపు 30-40 సార్లు కలిసినాం. మేము ఇందిరా పార్క్ దగ్గర ధర్నా పెట్టాం. మొన్న పాదయాత్ర కూడా పెట్టుకున్నాం అన్న. యాదగిరి గుట్ట నుంచి మేము విద్యా కమిషనరేట్ కి పర్మిషన్ కూడా ఇవ్వలే. మరి ఎందుకు భయపడుతుంది నిరుద్యోగులు అంటే ప్రభుత్వం? అక్రమంగా మేము పోస్ట్ కార్డు మేము ఆ బాధలను మీరైనా రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. రాహుల్ గాంధీ వచ్చి చెప్పింది కాబట్టి రాహుల్ గాంధీకి మా వినతి పత్రం చేద్దామని పోస్ట్ వేయడానికి పోస్ట్ ఆఫీస్ వెళ్తే అక్కడి నుంచి మాకు అక్రమంగా తీసుకపోయి అక్రమ కేసులు పెట్టింది మా మీద. మేము ఏం చేసినాం అనేసి, ఏం నేరం చేసినాం? మనల్ని తీవ్రవాదుల కంటే ధైర్యంగా చూస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. దాదాపు కేసులైనా తెలంగాణ ఉద్యమంలోనే కేసులైన విద్యార్థులపైన, నిరుద్యోగులపైన, మళ్ళా రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఇది నిరుద్యోగులపైన మళ్ళీ ఇప్పుడు కేసులు మొదలవుతా ఉన్నాయి. తెలంగాణ మూమెంట్ లో రాష్ట్రం సాధించడానికి కోసం మేము కేసులను బనాయించుకుంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నిరుద్యోగుల కోసం మా మీద కేసులు పెడతా ఉంది. ఎందుకు భయపడతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం? ఈ రేవంత్ రెడ్డి గారు ఎందుకు భయపడుతుంది నిరుద్యోగులు? ఉద్యోగం చేత కాకపోతే మా చేత కాదని చెప్పేసి మీరు రాజీనామా చేసి దిగండి, కానీ మా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోకండి. ఎంత బాధపడుతున్నాం మేము. 5 రూపాయల భోజనాలు కూడా గతి లేని పరిస్థితిలో ఉన్నాం. ఇవాళ దాదాపు నిరుద్యోగులు మేము మీ ప్రభుత్వం వస్తే జాబులు వస్తాయని బస్సు యాత్ర చేసినాం మేమందరం. ఇవాళ మేము జనాల్లో ఈ పార్టీకి ఓటేయండి, ఆ పార్టీకి ఓటేయండి అని చెప్పు తీసుకొని కొట్టే పరిస్థితిలో ఉన్నారు జనాలు. మాకు దాదాపు ఇప్పుడు మేము ఒకటైతే ఒకటి చెప్తాం, వాళ్ళు కొట్టినా తిట్టినా ఈ తెలంగాణ ప్రజలకైతే మా నిరుద్యోగులు మేమే మిమ్మల్ని కాళ్ళు మొక్కినాం, చేతులు పట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు కూడా మేము జోడించి చెప్తాం, రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని ఓడగొడితేనే తప్ప స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కాదనే విషయాన్ని నేను తెలంగాణ ప్రజలకు హెచ్చరిస్తా ఉన్నా. అంటే నిజమైన నిరుద్యోగులంతా కూడా
ప్రిపేర్ అవుతున్నారు, సన్నద్ధం అవుతున్నారు. కేవలం కొంతమంది ప్రతిపక్షాలు ప్రోత్సహించినటువంటి వాళ్ళు మా మీద బురద జల్లుతున్నారు, మా మీద దాడి చేస్తున్నారు, మాటల యుద్ధం చేస్తున్నారు మా మీద అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నేతలు కావచ్చు, ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు ఈ విషయం? ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం, రేవంత్ రెడ్డి దగ్గర ఏదో మార్కులు కొట్టేయడానికి కోసం వీళ్ళు చేతగాక ఇలా నిరుద్యోగుల పైన బురద జల్లుతా ఉన్నారు. నిరుద్యోగుల పైన బురద జల్లుతా ఉన్నారు. ఎందుకంటే గతంలో వీళ్ళకి ఇచ్చే శాతగాల ఇప్పుడు దాకా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఇంకా 5,000 పోస్టులు మిగిల్చుకొని ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలే వీళ్ళు. ఒక్క ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ తీసుకోలే, ఒక్క ఖాళీలను కూడా గుర్తించలేదు. ఫైనల్ గా చెప్పండి, ఏం చెప్పారు? పోలీస్ స్టేషన్ లో మిమ్మల్ని ఎట్లా బెదిరించారు? మమ్మల్ని కొట్టిరన్నా, నన్ను ఇక్కడ నిన్న గుద్దితే ఇప్పటికి పెయిన్ వస్తా ఉంది. పాపం ఆడపిల్లలను చూసుకోకుండా ఏం చూసుకోకుండా నైట్ 10:30 అయిందన్న మాకు రిలీజ్ చేసేసరికల్లా మమ్మల్ని ఒక దోషులుగా నిలబెట్టి ఆడపిల్లల్ని కూడా పోలీస్ స్టేషన్, ఆడపిల్లలు కూడా నైట్ 10:30 నైట్ 10:30 దాకా బూతులు తిడుతురు. ఇప్పుడు నిన్న అడిషనల్ డీసీపీ గారు వచ్చారు, మాతో మాట్లాడారు. తర్వాత ఏసీపీ గారు ఎవరో కొడకల్లారా బిడ్డల్లారా అనేసి బండ ఇష్టం వచ్చిన నోటి వచ్చి మాట్లాడుతా ఉన్నారు. మీరు ఇంకోసారి ఏమైనా అనుకుంటే బిడ్డ మిమ్మల్ని ఏ విధంగా ఇప్పుడు కేసులో ఇరికిస్తాం, ఇంకా ఏ కేసులో బుక్ చేయాలో మాకు అన్ని తెలుసు. మీరు ఇంకోసారి ఇట్లాంటి చేస్తే మాత్రం కేసులో బుక్ చేస్తారంట మిమ్మల్ని. మరి అదే మాకు అర్థం కావట్లేదు. మీరు చూసుకోండి, తర్వాత మీ సంగతి చేస్తారు. దొంగతనం చేసిరా, స్మగ్లింగ్ చేసిరా, లేకపోతే ఇంకా వేరే అసాంఘిక కార్యక్రమాలు ఏమైనా చేసిరా? ఇవన్నీ చేసినా కూడా వాళ్ళకి తొందరగా బెయిల్ దొరుకుతుందన్న. వాళ్ళకి కూడా ఫోటోలు తీయరేమో, కానీ మాకు మూడు డైరెక్షన్ లో నిలబడి ఫోటోలు తీసి పంపిస్తా ఉన్నారు. అసలు ఏ విధంగా చేస్తా ఉన్నారు వీళ్ళు, మాకు అర్థం కాని పరిస్థితి. అసలు మేము ఏం చేసినాం? అరే పోస్ట్ కార్డులో పోస్ట్ ఆఫీస్ లో వెళ్తే ఇంత దౌర్జన్యమా, ఇంత దౌర్భాగ్యమా, ఇంత దారుణంగానా ఈడ్చుకెళ్ళడం? మేము చాలా మీడియా ఛానల్ కూడా ఉన్నాయి సార్, మేము పోస్ట్ కార్డు పెడుతున్నాం, మేము వెళ్ళిపోతున్నాం, మా సమస్యల గురించి మీడియా వాళ్ళు అడిగితే ఇక్కడ దాకా ఎందుకు వచ్చారని చెప్పేసి మేము మా పోస్ట్ కార్డు ద్వారా పెట్టడానికి వచ్చినామని చెప్పేసి మేము ఆ మాట అనేలోపే మమ్మల్ని తీసుకుపోయి గుంజుకోపోయి నెలకుంట పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టి మమ్మల్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి నానా బూతులు తిట్టి నైట్ 10:30 దాకా పాప అమ్మాయిలు వెళ్ళలేక చాలా ఇబ్బంది పడుకుంటా అక్కడి నుంచి నడుచుకుంటా వాళ్ళని అక్కడ వాళ్ళ రూమ్ల దగ్గర దింపేసి అక్కడి నుంచి మేము మళ్ళీ పోయి మా రూమ్లకు పోయినాం మేము నడుచుకుంటా. ఆ టైంలో ఏ బస్సులు కూడా లేవు, ఏం లేవు. చాలా దారుణమైన పరిస్థితుల్లో మేము రావాల్సి వచ్చింది. అమ్మాయిలను బండబూతులు తిట్టిరు, మమ్మల్ని బండబూతులు తిట్టిరు. బిడ్డ మిమ్మల్ని వేస్తే మీ ఇంటి వాళ్ళని ఎక్కడ బెదిరిస్తాం, మిమ్మల్ని వాళ్ళ సంగతి చూస్తాం అనే విధంగా ధోరణిగా పోలీస్ ప్రవర్తిస్తా ఉంది. ఒక పోలీసులా కాదు, ఒక గుండాల్లాగా ప్రవర్తించారు నిన్న అయితే మా మీద. ఒక రౌడీలాగా ప్రవర్తించారు. పోలీసులాగా అస్సలు కాదు. పొద్దు నుంచి సాయంత్రం కనీసం తినడానికి తిండిలే, మధ్యాహ్నం కొంచెం గింతంత అన్నం పెట్టిరు, అది ఏదో ఆలు బిర్యానీ లాగా గింతంత పెట్టిరు. దాని తర్వాత వాటర్ లేదు, వాటర్ ఫెసిలిటీస్ లేదు, కనీసం ఛాయ్ లేదు, తినడానికి ఏం లేదు. ఆకలితో మళ్ళీ మనం మాట్లాడమన్నా మేము. అంత దారుణంగా ట్రీట్ చేసిరు మమ్మల్ని. ఇప్పటికి పెయిన్ వస్తుంది నాకు. ఇక్కడ ఏమనిపిస్తుంది? రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏరుకోరు తెచ్చుకున్నారు. ఇది దగులుబాజీ ఇది తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక దగులుబాజీ ప్రభుత్వం. ఇది పనికిమాలిన ప్రభుత్వం. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అతి దారుణమైన ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే. రాబో కాలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారు. దానికి నేను కూడా సమస్య కాదు, మీ మాటలే మీకు తెస్తున్నాయి. మా దగ్గర అప్పులు పుడతలేవు, మేము ఏం చేయలేము, మా దగ్గర ఏం నడిపించలేము అని చెప్పేసి స్పష్టంగా ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. మళ్ళీ మిమ్మల్ని నమ్మి ఈ స్థానిక సంస్థలో గెలిపిస్తే మరి ఆ స్థానిక సంస్థలో మీరు ఫండింగ్ ఏ నుంచి తెచ్చి పెడతారు? మీరు ఏ నుంచి తెచ్చి పెడతారు? ప్రజలు ఇక్కడైనా ఆలోచించండి. మా నిరుద్యోగులు చిన్న ఉద్యోగాలు ఇవ్వడానికి వీళ్ళు వెనక ముందు ఆడుతా ఉన్నారు. కానీ వీళ్ళు ఏ విధంగా రేపు నిధులు తీసుకొచ్చి ఇస్తారనేది కూడా ప్రజలు కూడా, తెలంగాణ ప్రజలు కూడా మన వైఆర్టీవీగా ముఖంగా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఆలోచించి ఈ ప్రభుత్వాలపైన మీరు డిసిషన్ తీసుకోవాలని అనేసి మీ వైఆర్టీవీ తరఫున మేము కోరుతా ఉన్నాం. రైట్. మొత్తానికి అయితే ఏదైతే నిరుద్యోగులకు తీసుకొచ్చినటువంటి ఏదైతే ప్రజాప్రభుత్వం అని చెప్తా ఉంటారు, కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తా ఉంటారు, అదే నిరుద్యోగులు అదే రోజు మరి వీళ్ళ పక్షాన కనుక లేకపోతే వీళ్ళ పరిస్థితి ఆ రోజు ఏ విధంగా ఉంటుండే? వీళ్ళు కనీసం ప్రతిపక్షాన్ని కూడా పనిచేయనటువంటి పరిస్థితుల్లో ఆ రోజు నిరుద్యోగులు ఏదైతే సపోర్ట్ చేయడం వల్ల చాలా వరకు కూడా మరి సీట్లు వచ్చినాయి. ఇప్పుడు చూసుకుంటే చాలా వరకు నిరుద్యోగులను, అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షలకు పైగా నిరుద్యోగులను వీళ్ళు అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. చాలా వరకు కూడా వీళ్ళను చిత్రహింసలు పెడుతున్నారు. పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లి వీళ్ళ మీద భౌతికంగా దాడులు చేసి బూతులు తిట్టి ఇట్లా ఎఫ్ఐఆర్లు నమోదు చేసి
వీళ్ళని చాలా వరకు మరి మానసికంగాను ఇబ్బంది పెట్టి మరి వీళ్ళు ఎక్కడ కూడా మళ్ళీ మాట్లాడకుండా, ఎక్కడ కూడా ఉద్యమాలు చేయకుండా, ఎక్కడ కూడా పోరాటాలు చేయకుండా వీళ్ళను భయభ్రాంతులకు అయితే గురి చేసిరు. ప్రభుత్వం ఖచ్చితంగా రానున్న రోజుల్లో వీళ్ళ దెబ్బ చూసేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయి. ఎందుకంటే రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్ ఉన్నాయి, అదేవిధంగా ఉప ఎన్నికలు కూడా రానున్నాయి. కాబట్టి మరి నిరుద్యోగులు అయితే ఖచ్చితంగా కూడా వాళ్ళందరూ ఒకటే స్టాండ్ మీద ఉన్నారు. ప్రభుత్వం సంబంధించి కూడా వ్యతిరేకత భావంతో రోజు రోజు పెరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం కూడా ఇప్పటికైనా ఆలోచించి వీళ్ళ పక్షాన వీళ్ళ డిమాండ్స్ ఏవైతున్నాయో 2 లక్షల ఉద్యోగాలే కావచ్చు, ఇతర డిమాండ్స్ కూడా పూర్తి మొత్తంలో తొందరనే వెంటనే మరి అవన్నీ కూడా నెరవేర్స్తే ప్రభుత్వం కూడా ఇంకొన్ని కాలాల పాటు ఉంటుంది. లేకపోతే ఇంకా 3 సంవత్సరాలే కాదు, ఈ మధ్య కాలంలో ప్రభుత్వం కూడా కూలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.